మనం అడిగింది దేవుడు ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ప్రార్థన చేసుకుంటూ, ఇంకా దేవుళ్ళలో ఉంటూ, ఇంకా పాటలు పాడుతూ, సండే స్కూల్కి వస్తూ, చర్చికి వెళ్తూ ఉంటే దేవుడు ఇంకా కావాల్సినవన్నీ ఇస్తాడు మనకి. ఒకవేళ దేవుడు మనకి ఇచ్చేసాడు కదా, కావాల్సింది ఇంకా అవసరం లేదులే, సండే స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదులే, ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం లేదులే, పాటలు పాడాల్సిన అవసరం లేదే, వాక్యం వినటం అవసరం లేదే అనుకున్నాం అనుకో, మనం కూడా సొలొమోన్ లాగా అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా మీ అందరికీ కూడా సొలొమోనుకి ఎలాగైతే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడో మీ అందరికి కూడా ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? సొలొమోను అడిగింది ఏంటి? జ్ఞానం కావాలన్నాడు. మీరు కూడా కొన్ని అడిగారు, అవి ఇస్తున్నాడు దేవుడు. కానీ మీరు ఏం చేయాలి? అవి ఇచ్చినప్పటికీ కూడా దేవునిలోనే ఉండాలి. ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎవరిచ్చారో ఆ జ్ఞానాన్ని మీరు మర్చిపోకూడదు. ఫస్ట్ ర్యాంక్ వస్తే